ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ అండ్ ఐమ్ జై కృష్ణ. ఈ ఏది షో లేకుండా డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తా. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఫేజ్ అంటూ ఏం ఉండదు దీనికి. అండ్ దీనికి సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు, ఇంతకుముందు సీట్ వచ్చిన వాళ్ళు, ఇంకా సీట్ రాని వాళ్ళు, అంటే సీట్ చూపించండి కదా మీకు వాళ్ళు, అండ్ రిపోర్టింగ్ ఇచ్చిన వాళ్ళు, రిపోర్టింగ్ ఈయన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. అండ్ ఈ మిస్టేక్ అస్సలు చేయకండి, చేసినారనుకో బాధపడతారు చెప్తున్నా. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చేసి ఉంటుంది కదా, అంటే సీట్ వచ్చేసిన వాళ్ళ గురించి, సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళ గురించి సీట్ వచ్చేసి ఉంటుంది కదా, వాళ్ళైతే మ్యాక్సిమం ఎట్లా అనుకుంటారంటే లేనిపోని సంతా వెతికేసి ఉంటారు, గ్యాప్ దొరికింటుంది. ఆ ఫస్ట్ ఫేజ్లో నుండి సెకండ్ ఫేజ్ రావడం, ఆ ఫైనల్ ఫేజ్ రావడానికి గ్యాప్ దొరికింటుంది, లేనిపోని సంతంతా వెతికింటారు. అండ్ కొంతమంది సజెషన్ అడిగింటారు, వాళ్ళు ఇచ్చింటారు. ఎట్లా పడితే అట్లా పెట్టేసినారనుకో మీకు సీట్ అయితే రాకపోవచ్చు చెప్తున్నా. అండ్ వాళ్ళకి పర్లేదు ఆ కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు అనుకున్న కాలేజ్లోనే ఉంటారు. మరి ఏం చేస్తారంటే సెకండ్ ఫేజ్కి వచ్చేస్తారనమాట. సెకండ్ ఫేజ్లో ఎట్లా పడితే అట్లా పెట్టేస్తే సీట్ అనేది రాకపోవచ్చు కదా. అండ్ ఇదంతా ఫస్ట్ ఫేజ్కి ఎట్లయితే అపియర్ అయినారో సేమ్ అట్లనే ఉంటుంది, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అనేటివి ఒక మంచిగా సెట్ చేసుకోండి. మంచిగా అంటే ఒక 60 to 70 కాలేజ్ సెట్ చేసుకున్నారంటే దాంట్లో 50 కాలేజెస్ మంచి కాలేజ్లో ఉండాలి, అంటే మంచి బ్రాంచ్ రావాలా, మంచి కాలేజ్లో రావాలి కదా. ఓకే, ఫైనల్ ఫేజ్ వరకు వచ్చినారంటే సీట్లు అయితే ఉండకపోవచ్చు కదా. అండ్ మళ్ళీ మీరు వీడియోస్ అన్ని చూడకండి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలా అని చెప్పేసి. మీరు ఫస్ట్ ఫేజ్కి ఏదైతే సెట్ చేసుకున్నారో అట్లనే ఉంటుంది. ఒకవేళ చూడాలి అనుకుంటే ఒకసారి నేను ఒక వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ చేసినా కదా ఫస్ట్ది ఎట్లా పెట్టాలనేసి, అది ఒకసారి ట్రై చూడండి. మళ్ళీ ఎక్కువ చూసి కన్ఫ్యూజ్ కాకండి చెప్తున్నా. నా వీడియోలో అయినా కూడా దయచేసి చూసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అమ్మా. ఇదే ఫైనల్ ఫేజ్, మళ్ళీ ఉండదు, మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడకండి. ఒకవేళ సీట్ ఇప్పుడు వచ్చేసింటే ఈ సెకండ్ ఫైనల్ ఫేజ్లో రాకపోతే ఆ సీట్ అట్లనే ఉంటుంది. మీరు ఏం భయపడకండి. ఇప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ డేట్స్ అయితే చెప్తా, ఒకసారి వినండి. 23 to 25 పేమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలా. 23 to 26 అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటి హెల్ప్ లైన్ సెంటర్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ టైంలో చేసుకోవాలి. 23 to 26 అండ్ 24 to 26 వెబ్ ఆప్షన్స్కి అయితే అపీర్ అవుతారు, చూసి పెట్టుకోండి. అండ్ ఏమైనా చేంజెస్, వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ ఉంటే 27 అండ్ 30 వచ్చేసి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది, ఫైనల్ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ 31st to 3 ఈ లోపల అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసుకోవాలా. మీకనే చాలా గ్యాప్ తక్కువ ఉంటుంది దీనికి, ముందున్న కౌన్సిలింగ్ అంత టైం ఉండదు దీనికి. మళ్ళీ చెప్తున్నా, మీరైతే వెబ్ ఆప్షన్స్ చూసి పెట్టుకోండి, ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటే ఓకే మంచి కాలేజ్లోనే జాయిన్ అయిపోవచ్చు పర్లేదు అనుకున్నారు, బట్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే ట్రై చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెట్టేసినారనమాట. ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు లేనిపోయింది అంతా కూడా అట్లా పెట్టేయడం వల్ల మంచి కాలేజ్లో ఆ సీట్ అయితే పోయింది, ఈ సీట్ వచ్చేసింది. బట్ కర్మకాలి ఇంకా అక్కడే జాయిన్ అవ్వాలి కదా వాళ్ళు, తప్పదా ఇంకా వాళ్ళు. నిజంగానే చెప్తాను, ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఏది పడితే చెప్పట్లేను. చూసి నిదానంగా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఎట్లా పెట్టాలి ఏమనేసి, ఏ బ్రాంచెస్ పెట్టాలి చూసి పెట్టుకోండి, సీట్ అయితే వస్తుంది. అండ్ ఓపిక్గా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, కమెంట్ చేయండి.